పథకాలన్నీ వస్తున్నాయన్నారుగా? ఏంటి లేవు మా ఇంట్లో కనీసం రాక పైసా రాలే. మరి డబ్బులు వచ్చినారు 45,000 వచ్చినట్టుగా. ఎవరికి 45 సంవత్సరాల డబ్బులు ఆమె ఇచ్చింది అడుగు. 45,000 డబ్బులు నువ్వు ఇచ్చినావా? నువ్వు ఇచ్చినావని చెప్పు, నువ్వు ఇచ్చింటే చెప్పు. ఇరాలా వచ్చిన చెప్పాలా? అది కొట్లాడి గుద్దులాడి అన్ని చేసింటే ఏడాది రికమెండేషన్ ఉంటే ఒక్కసారి వచ్చింది అంతే. 5 సంవత్సరాలు ఒక్కసారి వచ్చింది. ఏదో నాకు 1/2 ఎకరా భూమి ఉంటే ఆ భూమికి కూడా లెక్క రాలే. ఏంటే నాకు రూపాయి అధికం లేదు. మరి ఏం చెప్పమంటావు? మరొప్పుడు బీటెక్ టీడీపీ నుంచి వైసీపీ నుంచి జగన్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ ఎట్లుంటది అని చెప్పి ఎవరెవరు పోటీ వాళ్ళది. ఆయన పలు కూడా ఆయనకుంటుంది, ఈయనకి పలు కూడా ఈయనకుంటుంది. ఇద్దరి మధ్య పోటీ ఉంటది, గట్టిగా ఏమన్నా ఫైట్ ఉంటుంది? ఉంటుంది, లేకుండా ఉండదు. ఉంటుంది. అవునా? ఉంటుంది. ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి? ఎక్కువ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పులివెందుల్లో మా పులివెందుల్లోనే టీడీపీ. షర్మిలమ్మ కాంగ్రెస్. టీడీపీ కాదు, కాంగ్రెస్ టీడీపీ మాకు సంబంధం లే. మాకు షర్మిలమ్మ కావాలి. షర్మిలమ్మ ఆయన ఎంపీ కదా, కడప ఎంపీకే గెలుస్తుందామా? ఖచ్చితంగా. ఆమెకి ఆడబిడ్డకే ఓటు వేల్చింది. వీళ్ళకేమేంటికి వెళ్ళా మగవాళ్ళు ఆడని బతుకుతారు, ఆడవాళ్ళు ఆడ బతుకుతారు చెప్పు. ఒక నీ జాతికి నిలవని నా కొడుకులు అయితే ఆమెకి వేస్తారు. ఆడబిడ్డకు కొంగు పెట్టి అడుక్కుంది కాబట్టి మన చెల్లులో అక్కో ధర్మం చేయాల. మరి కాంగ్రెస్ తెలంగాణలో పుట్టాను నేను, తెలంగాణ పెట్టాను అనింది. వాళ్ళన్న చేసిన పనులకు అనింది, మోసపోయింది. ఇప్పుడు కానీ తెలుసుకుంది. ఏ విధంగా మోసపోయింది? ఎట్లా మోసపోలే? మీకు తెలియదు ఏముంది? మమ్మల్ని అడగాల ప్రత్యేకంగా. అట్టు కాదు, మీకు తెలియ కూడా చెప్పండి. ఇద్దరు చెల్లెలు కలిసి ఒకరి మీద నేను అట్టుగా తమ్ముడు, మీకు తెలియకుండా ఏదన్నా ఉందా అంటే మీకు తెలియని విషయాలు చెప్పు, మేము చెప్తాం. తెలియని విషయాలు మీరు దగ్గర లేదు, మీకు తెలిసే మీరు అన్ని అడుగుతున్నారు. మీకు తెలియకుండా ఏమి ఉండదు. మా ఇంట్లో చెట్ల కింద కూర్చున్న వాళ్ళకైతే ఏం తెలీదు. మరి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఏదో జరిగింది కదా. ఇంకా జరిగిపోయింది, అయిపోయింది. దాని గత మహాత దానివల్ల వ్యతిరేకత వచ్చిందంటారు. అంతే. ఇంకా మీకు తెలియదు ఏమని చెప్పు. అన్ని తెలిసి అడుగుతారు కదా. మీకు తెలిసే మమ్మల్ని అడుగుతున్నారు. ఏం డిమాండ్ లేవు. ఏం డిమాండ్ లేవు. గ్రామంలో అభివృద్ధి చేయాలి. ఈ ఇంటి ఆడికి రింగ్ రోడ్ వేసినారు చూడు. ఏం వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. రోడ్లు కూడా బాగుంటాయి, డ్రైనేజ్ బ్రహ్మాండంగా ఉంది. ఏం తక్కువ ఉన్నాయి మా ఊరికి, ఏం తక్కువ లేదు. మీరే చూడండి, దావులు ఎట్లా మీరే కనపడుతున్నాయి కదా. మీరే చూడండి. నీకేం కళ్ళకి కాచి కట్టలే, మాకేం కాచి కట్టలే. అక్కడ ఇక్కడ రోడ్ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుందో చూడండి. నేను చెప్పలేను తమ్ముడు, మీరు చెప్పండి. ఉన్న కాళ్ళు పీకేసినారు. మరి ఇప్పుడు టీడీపీ వస్తే 1000 రూపాయలు పెన్షన్ అదనంగా ఇస్తారంట కదా. ఎవరు? 4,000 ఇస్తారంట. ఇచ్చే తీసుకుంటాము. ఆ పింఛన్ తీసుకుంటాం, ఈ పింఛన్ తీసుకుంటాం. నాకేం రాదు పింఛని. మీకు రాదులే? మాకు రాదు. ఏం డిమాండ్ లేవు. మా కష్టం ఏం చేసుకోవాలా, తినాలా. వాలంటీర్లు రాజీనామా చేసిన బాధగా ఉందా? ఏం బాధ? మా ఇంటికి వస్తున్నారు ఏమన్నా బాధగాను? ఏం బాధ చెప్పు. పోతారు, ముసలు తెచ్చుకుంటారు. రూపాయలు ఎక్కిరు మాకు ముసలిలో. ఏం చేయాలా? అట్లనే ఆటోలో ఉన్నా బాగుపడి 30 రూపాయలు రాను, 30 రూపాయలు పోను. అంతే. ఏవో నాకు ఇచ్చింది జగనే ఇచ్చినాడు అప్పుడు. ఇప్పుడు చంద్రబాబు తక్కువ ఇచ్చేసినాడు డబ్బులు. ఇంకా రాలేదు కదా ఇవ్వడానికి. అప్పుడు జగన్ అలా ఆయన ఉండేమంటే నాకు బాగానే వచ్చింది. 2,000 5 నుండి వచ్చింది అప్పుడు. ఇప్పుడు 3,000 వస్తుంది. ఇంకా కళ్ళు కనపరాలే, చిన్న పని చేసుకోలేదు. ఇంకా ఇలే ఇచ్చారు. చంద్రబాబు 4,000 ఇస్తారంట. ఏమి ఇచ్చారు? జగన్ వచ్చి ఇచ్చామంటారు, చంద్రబాబు వచ్చి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు మనకి? గవర్నమెంట్ పాలన బాగానే ఉందా? అది బాగానే ఉంది, బాగా జరుగుతుంది. అంటే ఏం జరగడం అదే. నీళ్ళు బాగా వస్తున్నాయి ఇంటికి? ఇంటికి అయితే నీళ్ళు వస్తున్నాయి. కరెంట్ ఉంటుందా? కరెంట్ బాగానే ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? ఎవరు చేయించి వాళ్ళు గెలుచుకుంటారు. దానికి ఉంది. బాగుందా ఇక్కడ ఇప్పుడు వరకు అభివృద్ధి? వాలంటీర్ వ్యవస్థ బాగుందా? పెన్షన్ వస్తున్నాయా? మాకు అయినా వస్తున్నారు. మేము రైతులు పని చేసుకుంటారు. మీకు రైతుకి సంబంధించి అన్ని బాగానే ఉన్నాయా? ఏందో వచ్చినట్టు తీసుకుంటారు. అక్కడ గమ్మంట ఎవరు సరే చెప్పు మాట ఇస్తాను. ఇప్పుడు ఎంతమంది ఎంతమంది సీఎంలు అయినా సరే, ఎంతమంది ఎమ్మెల్యే అయినా సరే, రైతు భాష ఎవరు చేయలేరు. ఎవరితో కాదు, నీ ఇష్టం వచ్చిన మొగడితో కాదు. ఎవడు ఇప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? జగన్ సమస్య కాదు. వాళ్ళకంటే ముందే మొత్తం పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. పైన ప్రధానమంత్రి ఉన్నాడు. వాడే నా కొడుకులు వీళ్ళేం చేస్తారు? వాని దగ్గర నుండి రావాలి ఇంత కీరం బతకం అంతా. వీళ్ళేం చేస్తారు? సీఎంలు వీళ్ళేం చేస్తారు? పైన కాలం వాళ్ళది ఉంది. మేము ఏం చేయాలి బాప? వాళ్ళు ఇచ్చే తినాలి, లేకపోతే లేదు. మరి ఇప్పుడు
మరి ఇప్పుడు టీడీపీ నుంచి బిటెక్ రవి పోటీ చేస్తున్నాడు చేసుకొని మరి ఎవరు గెలుస్తారు మరి? గెలిచిందానికి మన సంబంధం లేదు. ఆ, ఇప్పుడు ప్రజలకు రైతులకు బాగా చేయాలంటే రాజకీయ ఇప్పుడు ఇంత వాహనాలు రాలే. ఆ. ఆ? వానలకి నేను చెప్పింది వరకు మళ్ళీ తీసుకో. నువ్వు అడిగినా నేను అడగని నేను రాలే, నేను పిమ్మలే ఇంత వాహనాలు రాలే, పంటలే. ఇప్పుడు వాహనాలు వచ్చి తినాకి ఉండాలనా అని ఎవరైనా ప్రజలు ఒక్కరు అనుకోలే. అనుకోలే. ఈయన ఎవరు నుంచి ఎవరు అందరూ జెండాలు పెట్టుకొని ఎక్కడ తిరుగుతున్నారు. అయింది అవసరమా? ఇప్పుడు ఎవరు దొమ్మ దగ్గర ఉంటే వాడు గెలుచుకుంటే వాడే గమ్మరు కూర్చోండి నా పార్టీ నాటి ఉండాలా. అందరికి ఇసుకెళ్ళి వాడిని ఇసుకెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళు సైలెంట్ గమ్ముంటారు. గమ్ముండి రెచ్చగొట్టి ప్రజలంతా రెచ్చగొట్టి వాళ్ళు కొట్టి దగ్గర పోలీసు వాళ్ళు దగ్గర స్టేషన్లో దిగుతారు. అయింది అవసరమా? రాజకీయ నాయకులకు ఒక్కడే ఉండాలి. ఎవరైనా సరే నీ క్షమించుతా నువ్వు గెలిపించుకో, నా క్షమించి నేను గెలిపించుకుంటా. ఇంకా ప్రజలు వాళ్ళు ఎందుకు అందరినీ అవసరం చెప్పాలా? అందరికి కాదంటే ప్రజలు ఇప్పుడు అందరూ జనాలు గెలిపించుకొని పోతారు. ఓరు వచ్చి ఇంకోటి పెడతారు, ఓరు వచ్చి ఇంకోటి పెడతారు. మధ్యలో అందరూ ఏమైందంటే నా పార్టీ పిలుచుకోతారు. ఏం అవసరం లే. మామూలుగా ఎవరు క్షమించితే వాళ్ళు వాలంటీర్ పరిస్థితి సంబంధం లే. బాగుందో బాగాలేదు దాని గురించి చెప్పాను. దాని కూడా నేను చెప్పాను. దాని గురించి చెప్పాను. సచివాలయంగా పూర్తిగా అన్ని కాలే. రేపు సంవత్సరం 5 ఏళ్ళకు ఉన్నాక నెక్స్ట్ ఈసారి వస్తారు కదా, ఎవడొస్తారో వచ్చిన పొద్దు అది కూడా ఏం అవసరం లే. నేను చెప్పాను ఇప్పుడు ఎవరన్నా రాని గెలుచుకున్నాక ఓ నెలకు రా అంత మొత్తం రాజ్యం కథ అంతా చెప్పేస్తా. నేనే చెప్పేస్తా. ఇప్పుడు చెప్పితే మీరు చెప్పిన వాడు ఆలోచిస్తారా? ఖర్చు పెట్టుకుంటారా? ఎంతైనా సరే చెప్తా. ఇప్పుడే ఈయన కాదు పెద్ద కత్తుంది నాది. ఎక్కడా అట్లా కాదు. ఏంటంటే గమ్మడు నేను ఈరా బ్రహ్మోత్సవం కలుసుకుంటారా? ఈరా బ్రహ్మోత్సవం కలుసుకుంటారా? ఈరా బ్రహ్మోత్సవం కలుసుకుంటా. బ్రహ్మమఠం కలిగని చెప్తే నాకు తెలుసు. వీళ్ళు ఇట్టడలు తొక్కడే నాకు అవసరం. నాకు చెప్పాలంటే నేను మీలాంటి ఆడవాళ్ళు పిల్లంపుకొని నేను చెప్తా. రాజ్యానికి అంతా తెలియజేపిస్తా. ఇట్లాంటి వల్ల నాకు అవసరం లేదు. నాకు టైం ఉండాలి. ఆయన వాకు వచ్చిన పొద్దు గెలిచిన దానికి ఉంది బా. వాళ్ళ గురించి వెళ్ళి చూసుకోపో. వైసీపీ టీడీపీ నాకు అవసరం లే. జగన్ వైఎస్ వాళ్ళ కుటుంబం భూమి పైన ఉన్నన్నాళ్ళు కొట్టేది అదే. కడప జిల్లా వరకే కాదు, మొత్తం 4 జిల్లాలు పడుతుంది. 4 జిల్లాలు ఏంది నమ్మకం ఏంది బాబా? ఆ నమ్మకం ఏంది? ఆ నమ్మకం చేసినాడు. పని ఏం చేసినాడు? మచ్చుగా చేసినాడు. బాగా చేసినాడు. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి బాగా జరిగిందా? బాగా జరిగినాయి. బాగా చేశారా? రైతులు చేస్తారు. రుణమాఫీలు బలమాఫీలు అన్ని చేసినాడు శాతకం కాడికి. శాతకారెడ్డి వారంటీర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. పింఛన్లు గింఛన్లు అన్ని బాగా జరిగింది. బాగుంది. నీళ్ళు వచ్చాయి. కరెంటు బిల్లు పెంచు, అన్ని పెంచు, ఇన్ని పెంచు. యాదోటి ఇది పెంచితే దానికి వచ్చింది, దాని పెంచితే దీనికి వచ్చింది. మంగళవారికి ఇచ్చి, మాదిగోనికి ఇచ్చి, సాగలోనికి ఇచ్చి. ఎవరికి? వైసీపీ నుంచి జగన్ గారికి, టీడీపీ నుంచి రవి గారికి. పులివెందులలో పోటీ లేదు. కడప జిల్లాలోనే పోటీ తగలేరు. పో వన్ సైడ్ లేదు, అన్ సైడ్ లేదు. వన్ సైడ్ లేదు, అన్ సైడ్ లేదు. ఎన్ని ఎలకలు వచ్చే పిల్లి గంట కడతాయ్యా? పిల్లులు ఎన్ని? ఒక పిల్లి చాలు. 1 కోటి ఎలకలు అయితే కూడా ఒక పిల్లి దగ్గర రాలేదు. పులి అయినా ఒకటే, పిల్లి అయినా ఒకటే. ఎలకలకు సంబంధం.